ఏదో రకంగా ఈ దయ్యం మ్యాటర్ లో మీరు దూరారు కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, వీళ్ళు పంపించాలంటే కొంచెం మాకు హింట్ ఇవ్వండి, ఏం చేయాలనేది. ఆత్మలను కూడా వాళ్ళ చుట్టూ తిప్పుకోగలిగినంత అందం ఉంది ఒక ముగ్గురు అమ్మాయిలకి ఇక్కడ. ఆహా. ఆ ముగ్గురు అమ్మాయిలు డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టించు. ఓహో, వాళ్ళందం చూసి వాళ్ళు మయం అయిపోయి కనీసం వైఫుల్లో నుంచి వాళ్ళలోకి వెళ్ళిపోతే బెటర్, వీళ్ళకి టార్చర్ తప్పిద్ది కదా. ఏదో ఒకటి చిన్నగా ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ టైం మాకు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో దయ్యంని డైవర్ట్ చేయడం అనేది. సో ట్రై చేసి చూద్దాం. లెట్స్ వెల్కమ్ our 3 roses. చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది. యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదెలా అదిగో లయలు చూసే మతిపోతోంది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా,
ఈ గ్లామరస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? I would say it's a thunderbolt performance. ముగ్గురు కూడా సూపర్ డూపర్ డాన్సర్స్, అందులో అసలు డౌటే లేదు. అండ్ ద సాంగ్ సెలెక్షన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ గుడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎవరు కూడా ఈ స్పెషల్ సాంగ్స్ ని స్పెషల్ సాంగ్ లాగా కాకుండా హీరోయిన్స్ పర్ఫార్మ్ చేస్తే ఎలా చేస్తారు అలా చేశారు. సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. అరే నువ్వు అడుగుతావా వాళ్ళే ఇస్తారా నీకు పర్ఫార్మెన్స్లు ఇవి? ఇంకొక చెప్పాలి, వీళ్ళు ముగ్గురుతో నేను ఆడాల్సింది మేడం సాంగ్. యాక్చువల్లీ అలా ప్లాన్ చేసాం, కానీ మొన్న నాకు నిజంగా లెగమెంట్ టేర్ అయింది. లేకపోతే ప్రభుదేవ మనోడు. నిన్న హాస్పిటల్ వెళ్ళి నేను వచ్చే లోపల నిన్న అసిస్టెంట్కి చెప్పాను ఇలా అయింది ఏదైనా చేయాలంటే. సగం కంపోజ్ చేసి మొత్తం రెడీ చేసి నా అసిస్టెంట్ విక్కీ రండి. విక్కీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే సుదర్శన్ మాస్టర్ ఎక్కడో సగంలో చేసేసి వదిలేసిన సాంగ్ మీరు చాలా బ్యూటిఫుల్ గా పూర్తి చేశారు. ఆయన పేరు కాపాడారు. డాన్స్ తెలియని వాళ్ళకి నేర్పివ్వడం ఒక ఛాలెంజ్ అయితే, బాగా డాన్స్ వచ్చిన మీలాంటి వాళ్ళకి నేర్పివ్వడం కూడా ఛాలెంజే. బాగా డాన్స్ వచ్చిన వీళ్ళకి కూడా 10 times నేర్పించారంటే వీళ్ళకి రాదనే కదా. ఆమ్ని మ్యామ్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ముగ్గురు చాలా బాగా చేశారు. మీకు హీరోయిన్స్ లాగా ఇంద్రజ చెప్పింది, హీరోయిన్స్ లాగా కాదు, హీరోయిన్ అవుతారు కూడా మీరు ఫ్యూచర్ లో. అంత పర్ఫార్మెన్స్ మీరు బాగా చేశారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మరి డాన్స్ తో సంబంధం లేని ఆది గారు చెప్పండి ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నేను వాళ్ళ ముగ్గురికి ఏం చెప్పను. చివరిలో ఏదో ఆమని గారు జోక్ గా అన్నారు ఏదో హీరోయిన్స్ అని, అది సీరియస్ గా తీసుకోకుండా. సీరియస్ గానే చెప్పాను. మీరు జోక్ గా తీసుకోండి ప్లీజ్. ఆది గారు మీకు ఆశ ఉందా డాన్స్ చేయాలని? నీ మీద ఉందరా ఆశ? ఉంది. ఆవిడ మీద ఆశ ఉందా లేకపోతే ఆవిడతో డాన్స్ చేయాలని ఆశ? డాన్స్ అడిగిందా? డాన్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదురా. ఈ రోజు నాకు నిజంగా వేరే మూవీ షూట్ ఉంది. స్వాతి పర్ఫార్మెన్స్ ఉందని తెలియగానే ఆ మూవీ షూట్ క్యాన్సిల్ చేసుకొని నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. వచ్చాక అనిపించింది మూవీ షూట్కి వెళ్ళినా బాగుండేది. విజయ ఎప్పుడు డాన్స్ చేసినా నంబర్ అడగాలని ఉంటుంది. ఇంకా తీసుకోలేదా? ఫోన్ నంబర్? డాన్స్ నంబర్ అండి 5678 లేకపోతే లేదా అది నేను పంపిస్తాను నెంబర్ మీకు పర్సనల్ గా. మీ నంబరా? విజయ్ ఓకే అంటే నా నెంబర్ ఉందిగా మీ దగ్గర ఆల్రెడీ. ఉందా? లేదా ఉంది. నైనా శెట్టి ఎంత బాగా డాన్స్ చేసింది. నైనా సూపర్ రా. Okay, thank you so much ladies. It was beautiful and thank you master. Thank you.